ఇవ్వబడను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళ ముందు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తానికి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలను కార్యకర్తలను తరలించిన పరిస్థితి. బాల్కా సుమన్ ని మొత్తానికి రేవంత్ రెడ్డి కళ్ళ ముందే అరెస్ట్ చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి. అయితే బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అట్లనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పడానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడానికి ఇటు బాన్స్వాడ ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కాన్వాయ్ తో బాన్స్వాడ ఎమ్మెల్యే ఇంటికి బయలుదేరినటువంటి నేపథ్యంలో ఎట్లా బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు, ఏ విధంగా వెళ్తారంటూ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు మొత్తానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గరికి పోయినటువంటి పరిస్థితి. ఒకసారి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి విజువల్స్ చాలా క్లియర్ కట్ గా మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువా కప్పి మరి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. కాంగ్రెస్ కి సంబంధించిన ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కనబడి కీలక నేతలందరూ కూడా పోయి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కండువా కప్పి బొకే ఇచ్చి మరి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలందరూ కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు వెంటనే నడుస్తామంటూ కూడా మొత్తానికి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా మా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంటికి వస్తాడు, ఏ విధంగా వచ్చి కండువ కప్పుతాడు అనేటటువంటి ఆలోచనతో ఓవైపు కేసీఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. కేసీఆర్ కు సంబంధించిన ఫామ్ హౌస్ నుండే బాల్కా సుమన్ కి సమాచారం పోయింది. కేటీ రామారావు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలందరినీ కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పంపించానంటూ కూడా కొన్ని చర్చలు వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఉన్నటువంటి నేపథ్యంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఇంట్లో చర్చలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పుతున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా 20 మంది మూకముడిగా పూర్తి స్థాయిలో సెక్యూరిటీని దాటుకుంటూ మరి సెక్యూరిటీని అక్కడ పూర్తి స్థాయిలో నెట్టుకుంటూ మరి ఆ లోపలికి ఇంట్లోకి పోతున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు పూర్తి స్థాయిలో బాల్కా సుమన్ ని అరెస్ట్ చేసి జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కు సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు చెదరగొట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. బాల్కా సుమన్ ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడ వెహికల్ పైన కూడా కనబడుతున్న సిచ్యువేషన్. బాల్కా సుమన్ అక్కడ ఉన్నటువంటి స్థానిక డీసీపీ కూడా అక్కడికి వచ్చి బాల్కా సుమన్ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటూ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు చెప్తున్నటువంటి అంశం కూడా మనం వింటున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ బాల్కా సుమన్ తో పాటు బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలందరూ కూడా రేవంత్ రెడ్డిని అడ్డుకుందాం అనేటటువంటి ప్లాన్ తో, అంటే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని క్వశ్చన్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో బాల్కా సుమన్ తో పాటు చాలా మంది కీలక నేతలు వచ్చారు. భువనగిరికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి వ్యక్తి కూడా ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. అధికార ప్రతినిధులు కూడా కనబడుతున్నారు. బీఆర్ఎస్ కి సంబంధించిన మాజీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. ఒకసారి బాల్కా సుమన్ ని అరెస్ట్ చేసినటువంటి విజువల్స్ కూడా మనం చాలా క్లియర్ కట్ గా స్క్రీన్ పైన చూస్తా ఉన్నాం. సో బాల్కా సుమన్ తో పాటు బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు అక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ ఇంటి ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలోనే సో రేవంత్ రెడ్డి పోలీసులకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. ఏంది 20 మంది అక్కడ నేతలను మీరు అడ్డుకోలేరా, 20 మంది వ్యక్తులను మీరు ఆపలేరా, అంటే ప్రోటోకాల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు పాటించలేదు, ఏం చేశారంటూ కూడా స్థానిక డీసీపీ పైన రేవంత్ రెడ్డి ఫైర్ అయింది అనేటటువంటి కోణాలు వినబడుతున్నటువంటి పరిస్థితి. డీసీపీ, డిఎస్పీ, ఎస్పీ అక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతల పైన వాళ్ళు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మీరు ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తా ఉన్నారు, పోలీసులకు గౌరవం మర్యాద ఇవ్వలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోపల ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా మీరు ఘర్షణ సృష్టిస్తారంటూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వాళ్ళ పైన అనేకమైనటువంటి సెక్షన్లు పెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే బాల్కా సుమన్ ప్రజెంట్ జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి. డైరెక్ట్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర నుండి బాల్కా సుమన్ ను పోలీసులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం. అయితే
బాల్కా సుమన్ మాత్రం ఏ విధంగా మీరు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటారంటూ కూడా మండిపడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మరి గతంలో 2018కి సంబంధించినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే సంతలో పశువులను కొన్నట్టు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత 12 మందిని సంతలో పశువులను కొన్నప్పుడు అప్పుడు ఎటుపోయింది మీ ఆలోచన? అప్పుడు ఎటుపోయారు మీరంతా? మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి టీడీపీ నుండి వచ్చి డైరెక్టర్ మంత్రి పదవి ఇచ్చారు, సత్యవతి రాథోడ్కి మంత్రి పదవి ఇచ్చారు, సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. వీళ్ళందరూ కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళు, టీడీపీ నుండి వచ్చిన వాళ్ళు. తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్కి సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి మంత్రి పదవులు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా పక్క పార్టీ నుండి వచ్చిన వాళ్ళు కాదా? అంటే మీరు చేస్తే మంచి, మేము చేస్తే చెడ అంటూ కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలందరూ కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నది. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ ఇంటి ముందు మాత్రం పూర్తి స్థాయిలో ఘర్షణ వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్స్ వెహికల్స్ ని కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే బాల్కా సుమన్ ని అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు ఆ పోలీస్ వెహికల్ ముందు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ పోనీయకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఉద్రిక్తత వాతావరణం కూడా ఒక్కసారిగా నెలకొన్నటువంటి పరిస్థితి. అక్కడ పోలీసులు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కి సంబంధించి కాంగ్రెస్ కి సంబంధించిన నేతల మధ్యలో వాళ్ళని చెదరగొట్టేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అక్కడ అనేక ఘర్షణలు కాకుండా అనేక 144 సెక్షన్ ని కూడా దాదాపు 30 నిమిషాల పాటు అమలు చేసినటువంటి పరిస్థితి. ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే లాఠీ చార్జ్ తప్పదంటూ కూడా అక్కడ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్ జారీ చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? పోలీసులు 20 మందిని ఆపలేరా? 20 మంది మూకముడిగా ముఖ్యమంత్రి ఉన్నప్పటి నేపథ్యంలోనే వాళ్ళు ప్రోటోకాల్ని దాటుకుంటూ, సెక్యూరిటీని దాటుకుంటూ లోపలికి వస్తూ ఉంటే మీరేం చేస్తా ఉన్నారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పోలీసుల పైన సీరియస్ అయినటువంటి అంశాలు వినబడుతున్నాయి. పోలీసుల మాటలు వినకుంటూ పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ కూడా అక్కడున్న పోలీసులను నెట్టేస్తూ, పోలీసులను దాటేస్తూ పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే ఓవర్ యాక్షన్ చేసిరో బాల్కా సుమన్ కానివ్వండి, ఇతర వ్యక్తులు కానివ్వండి, వాళ్ళ పైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలోనే బాల్కా సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసిండు. ఆ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసి చూడనట్టు వదిలేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. కానీ ఈసారి మాత్రం వదిలిపెట్టేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నా పైన ఎవరైనా దాడికి వస్తే మీరేం చేస్తా ఉన్నారు? కళ్ళు ఇట్లా బిగించి చూస్తా ఉన్నారా? ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? 20 మందిని ఆపలేకపోయారే, ఏం చేస్తా ఉన్నారని చెప్పి సెక్యూరిటీ పైన రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫైర్ అయింది అనేటటువంటి చర్చలు వినబడుతున్న పరిస్థితి. మొత్తానికి ఇదంతా కూడా అంటే బాల్కా సుమన్ అనేటటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ కాకుండా అడ్డుకోండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరసన సెగ తలగాలంటూ కూడా కేసీఆర్ ఇద్దరు కూడా బాల్కా సుమన్కి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసిరనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి.